నిరుపేదల్ని పెట్టుబడిగా చేసుకున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు సంబంధం లేని వ్యక్తులతో రుణాలు తీసుకుని యాక్సిస్ బ్యాంకే టోకరా వేశారు. నెల్లూరులో తప్పుడు కంపెనీలతో రుణం పొందారు. అసలు బాధితులకు నోటీసులు అందే వరకు అసలు ఈ రుణాలు ఎందుకు పొందారు, ఎవరు పొందారు అన్న విషయం తేలలేదు. బ్యాంకులో పనిచేస్తున్న వ్యక్తి దీనిలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా యాక్సిస్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ స్కామ్ ఇది. ఫేక్ కంపెనీలు సృష్టించి అందులో కూలీలను, పశువుల కాపర్లను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపించారు. వారి పేర్లతో ఆన్లైన్లో రుణాలు తీసుకున్నారు. ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా యాక్సిస్ బ్యాంక్ పరిధిలోనే ఇలా 20 కోట్ల రూపాయలను కాజేసినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరుగుంటే స్కామ్ మొత్తం భారీగా పెరిగే ప్రమాదం ఉంది. నెల్లూరు జిల్లాలో యాక్సిస్ బ్యాంక్లోని కొందరు ఉద్యోగులు మరికొందరు ఆర్థిక నేరస్తులతో చేతులు కలిపి ఈ మోసానికి పాల్పడ్డట్టు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరేనా, వీరికన్నా పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్నది పూర్తి స్థాయి దర్యాప్తులోనే తేలనుంది. యాక్సిస్ బ్యాంకుకు నెల్లూరు, ముత్తుకూరులో 2 బ్రాంచీలున్నాయి. వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటూ పశువుల కాపర్లుగా ఉంటూ పొట్టపోసుకుంటున్న వారిని కొందరు వ్యక్తులు కలిసి బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. వారి వద్ద నుంచి ఆధార్ కార్డ్, ఫోటోలు తీసుకుని బ్యాంక్ ఖాతాలు సృష్టించారు. వీటికి సంబంధించిన రికార్డులన్నింటినీ వారి వద్దే ఉంచుకున్నారు. ఇలా 50 నుండి 100 మంది నుండి వీరు రికార్డులు సేకరించుంటారని భావిస్తున్నారు. మరోవైపు నెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎంఆర్ ఇన్ఫ్రాలైన్, గ్లోబల్ సొల్యూషన్, క్యాపిటల్ ట్రీ సాఫ్ట్వేర్ పేరుతో 4 బోగస్ కంపెనీలను ఏర్పాటు చేశారు. అప్పటికే రుణాల కోసం తమ వలలో చిక్కుకున్న వారిని ఆ కంపెనీలో ఉద్యోగులుగా చూపించారు. ఒక్కొక్కరికి 75,000 నుండి 1,00,000 రూపాయలు జీతాలు ఇస్తున్నట్లు రికార్డులు తయారు చేశారు. ఈ మేరకు 6 నెలల పాటు జీతాలు చెల్లించినట్లు బ్యాంకు స్టేట్మెంట్లు కూడా సృష్టించారు. వీటన్నింటినీ ఆన్లైన్లో సబ్మిట్ చేయడంతో ఒక్కొక్కరికి 15 లక్షలను యాక్సిస్ బ్యాంకు రుణంగా సబ్మిట్ చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్ సిబ్బంది ఏ ఒక్క లబ్ధిదారుని రికార్డులను పరిశీలించలేదని, కనీసం నేరుగా మాట్లాడటం, కలవటం వంటివి కూడా చేయలేదు. ఆన్లైన్ రికార్డుల పరిశీలనలో రుణానికి అర్హులని తేలటంతో అప్పు ఇచ్చేసినట్లు చెప్తున్నారు. 4 నెలలు బ్యాంకులకు అప్పులు కట్టిన ఫేక్ కంపెనీలు ఆ తర్వాత చెల్లింపులు నిలిపేశారు. మరోవైపు తమ రికార్డులన్నీ ఇచ్చి రేపో మాపో అప్పు వస్తుందని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు యాక్సిస్ బ్యాంక్ నుండి ఏకంగా నోటీసులే అందాయి. దీంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ లావాదేవీలపై అనుమానం రావడంతో నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ మదన్ మోహన్ రావు 2024 డిసెంబర్ 12న ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 179/2014 నెంబర్తో కేసు కూడా నమోదు చేశారు. తమ బ్యాంకులో మోసం చేసి 56 పేర్ల మీద 10 కోట్ల 60 లక్షల దోపిడీ చేసినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ పేర్లు, ఇతర వివరాలను ఆయన పేర్కొన్నప్పటికీ దర్యాప్తు ప్రక్రియ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ విషయమై కృష్ణపట్నం సిఐ రవినాయక్ను వివరణ కోరగా జరిగింది వాస్తవమేనని, విచారణ చేయాల్సి ఉందని తెలిపారు. బ్యాంక్ ఉన్నతాధికారులు కూడా ఈ వ్యవహారంపై స్పందించకపోవటం అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంతవరకు విచారణ జరపలేదని తెలిసింది. కేవలం 56 మంది నుంచి సుమారు 10.60 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు అనధికారికంగా చెబుతున్నారు. మొత్తం మీద ఒక్క నెల్లూరు జిల్లాలోని 20 కోట్ల మేర ఈ కుంభకోణం జరుగుండొచ్చని అనుమానిస్తున్నారు. మేము అప్పులు చేసుకునే వాళ్ళని మాకు లోన్ ఇస్తామని చెప్పి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, సిమ్ కార్డులు తీసుకొని 3 నెలల తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పి లోన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మేము వాళ్ళు వచ్చి మాకు బ్యాంకు వాళ్ళు వచ్చి డబ్బులు అడిగేదాకా మాకు లోన్ తీసుకునే తెలియదు, మా ఇళ్ళకు రాలేదు. దాని నుంచి మాకు ఏం తీసుకోకుండానే మాకు లాయర్ నోటీస్ పంపించారు. యాక్సిస్ బ్యాంకులో అమాయకులైనటువంటి దళితులు, గిరిజనులను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి అమాయకులైనటువంటి గిరిజనులకు తెలియకుండానే వీళ్ళ పేర్లతో 15 లక్షల రూపాయలు, ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల చొప్పున లోన్లు తీసుకొని దాదాపు నెల్లూరు టౌను, ముత్తుకూరు ప్రాంతాల్లో దాదాపు 12 కోట్ల రూపాయలు యాక్సిస్ బ్యాంకులో కుంభకోణం జరిగింది. దీని వెనక ప్రధానంగా నెల్లూరు నగరానికి చెందినటువంటి 4 ముద్దాయిలు ఉన్నారు. 1 జాలి వాసుదేవ్ నాయుడు, 2 అల్లాబక్షు, 3 శివ, 4 వెంకట్. వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా తయారయ్యి మరికొంతమంది
కొంతమంది బ్యాంక్ అధికారులతో కొల్లేట్ అయిపోయి మిలాఖత్ అయిపోయి దాదాపు 66 మంది 56 నుంచి 66 మంది గిరిజనుల్ని పేదల్ని మోసం చేసి దాదాపు 12 కోట్ల రూపాయలు 15 కోట్ల రూపాయలు దోచుకున్నారు. అందుకని దీని మీద వెంటనే పోలీస్ అధికారులు స్పందించి విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. విచారణ జరపకపోతే ఏదైతే బాధితులందరినీ కూడా సమీకరించి బాధితుల పక్షాన పోరాటానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే డిసెంబర్ నెలలో ముతుకూరులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి 8 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు కనీసం విచారణ లేదంటే అసలు దీని వెనక ఏం జరుగుతూ ఉంది, ఎవరున్నారు, ఎవరి దొంగలు, ఎవరి ముఠా, దీన్ని తేల్చాలని చెప్పి పోలీసులు మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే చిన్న దొంగతనం కేసు లేకపోతే చిన్న కేసు పెడితే పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతారు, మీ ఓడి అడిగిపోయాడయ్యా మా కేసు పెట్టారని. మరి 12 కోట్ల రూపాయలు ప్రధానంగా నిరక్షరాస్యులు అమాయకులైనటువంటి గిరిజనులు మోసం చేశారయ్యా. మరి బ్యాంకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, బాధితులు కంప్లైంట్ ఇస్తే కనీసం విచారణ లేదంటే అసలు దీని వెనక ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు మాకు అర్థం కావట్లేదు. అందుకని దీన్ని ఖచ్చితంగా విచారణ జరపాలి. ఏదైతే ఈ సందర్భంగా మేము ఎవడో తెలియజేస్తున్నాం, కుబేర సినిమాను తలపించేలాగా ఈ కుంభకోణం జరిగింది. కుబేర సినిమాలు ఏం చేశారు, బ్లాక్ మనీని మార్చుకునే దానికోసం భిక్షగాళ్ళను వాడుకుంటే ఇక్కడ ఏం చేశారు, కోట్లాది రూపాయలు దోచుకునే దానికోసం మా యొక్క అమాయకులైనటువంటి నిరక్షరాస్యులైనటువంటి గిరిజనుల్ని, కొంతమంది దళితుల్ని, అలాగే కొంతమంది ముస్లింలని, పేదల్ని టార్గెట్ చేశారు. అందుకని దీని మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే బాధితులు కూడా బెదిరిస్తూ ఉన్నారు, మీరు ప్రెస్ మీట్కి వెళ్ళొద్దు, వాళ్ళకి పోవద్దని చెప్పి బాధితులు కూడా బెదిరిస్తూ ఉన్నారు. అందుకని బాధితుల పక్షాన్ని అందరినీ కూడా బాధితులు సమీకరిస్తాం. 2 రోజుల్లోపు పోలీసులు విచారణ పూర్తి చేయకపోతే 2 రోజుల తర్వాత ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.